లోక్సభ స్పీకర్ పదవికి కన్సెన్సస్ లేదు. ఎన్నిక అనివార్యమవుతుంది. కొత్త లోక్సభ, కొత్త భవనము, కానీ సాంప్రదాయం మాత్రం అది కూడా కొత్త. ఒక రకంగా మంచి సాంప్రదాయానికి తిలోదకాలు ఇచ్చి అనివార్యంగా స్పీకర్ పదవికి పోటీ జరుగుతోంది. దీనికి ఎవరు బాధ్యులు చర్చిద్దాం. సో ఈ స్పీకర్ పదవి సాధారణంగా యునానిమస్ జరగటానికి, ఏకగ్రీవం జరగటానికి ప్రయత్నం జరుగుతుంటుంది. మీరు దశాబ్దాల చరిత్ర చూస్తే సాధారణంగా కన్సెన్సస్ అవుతుంది. ఎందుకంటే లోక్సభలో ఎవరికైతే మెజారిటీ ఉంటే వాళ్ళు అధికారంలో ఉంటారు. స్పీకర్ ఎన్నికకు కూడా సింపుల్ మెజారిటీ సరిపోతుంది కనుక సాధారణంగా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి ఎన్నికవుతారు. అందువల్ల పోటీ పెట్టడం వల్ల కూడా ప్రయోజనం ఏమి ఉండదు కనుక అపోజిషన్ పెట్టదు. బట్ ఒక సత్సాంప్రదాయం ఏంటంటే అధికారంలో ఉన్న వాళ్ళు అపోజిషన్ కూడా కన్సల్ట్ చేస్తారు. అల్టిమేట్గా అధికార పార్టీ అభ్యర్థి ఉంటారు. సో ఇవాళ కూడా కన్సెన్సస్కు ప్రక్రియ మొదలుపెట్టారు. గవర్నమెంట్ అపోజిషన్తో చర్చించారు. కానీ ఎక్కడ పీఠముడిపడింది అనేది మనం చూద్దాం. సో లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగకూడదని నేనేం అనడం లేదు. ఎన్నిక జరగడం అన్డెమోక్రటిక్, అన్కాన్స్టిట్యూషనల్ కాదు. ఆ మాటకొస్తే జీవి మలంకర్ లోక్సభ మొదటి స్పీకర్ కూడా పోటీలో ఎన్నికాడు. ఆయన ఏమి ఏకగ్రీవంగా ఎన్నిక కాలే. అందువల్ల పోటీ అనేది డెమోక్రసీలో చెడ్డ పార్టీ ఏమి కాదు. కానీ లోక్సభ స్పీకర్ పదవికి పోటీ అవాయిడ్ చేయడం ఎందుకు సత్సాంప్రదాయం అంటారంటే, లోక్సభ అనేది ప్రభుత్వం కాదు, అది హౌస్. ఆ హౌస్ నడవాలి అంటే 543 మంది సభ్యులు అందరూ సమన్వయంతో పనిచేయాలి. సో అందువల్ల అధికార పార్టీ మెజారిటీ ప్రతిపక్షం అని కాదు. సో 293 ఎన్డీఏకు ఉన్నారు, 232 అపోజిషన్కు, ఇండియా కూటమికి ఉన్నారు. సో ఈ రెండిటికి కాని వారు కూడా ఉన్నారు. బట్ ఏదైనా అపోజిషను రూలింగ్ పార్టీ కలిస్తేనే పార్లమెంట్ లోక్సభ అవుతుంది. వాళ్ళు కలిస్తేనే లోక్సభ సమర్థవంతంగా పనిచేయగలుగుతుంది. అందువల్ల లోక్సభను సమన్వయపరిచి అధికార విపక్ష సభ్యుల్ని సమన్వయపరిచి సభను సమర్థవంతంగా నడిపించాల్సింది స్పీకర్ కనుక సాధారణంగా స్పీకర్ పదవికి కన్సెన్సస్ ఉండడం ఒక హెల్తీ పార్లమెంటరీ ట్రెడిషన్. కానీ ఎక్కడ సమస్య వచ్చింది? సో సాధారణంగా స్పీకరు బీజేపీ అధికార బలమైన మెజారిటీ ఉన్న పార్టీ గనక ఎన్డీఏ మెజారిటీ ఉంది, బీజేపీ అందులో పెద్ద పార్టీ. బీజేపీ తన అభ్యర్థిగా మాజీ స్పీకర్ అయిన ఓం బిర్లానే తిరిగి తన అభ్యర్థిగా ఎంపిక చేశారు. వాస్తవంగా ఓం బిర్లా చరిత్ర ఏంటి అంటే, ఆయన హయాంలోనే చరిత్రలో ఎన్నడూ లేనంతగా 146 మంది ప్రతిపక్ష సభ్యులు సస్పెండ్ అయ్యారు. ఇది హిస్టారికల్. ఇంత పెద్ద ఎత్తున ప్రతిపక్ష సభ్యులు సస్పెండ్ చేయడం. అయినప్పటికీ కూడా ప్రతిపక్షం ఓం బిర్లా అభ్యర్థిత్వాన్ని సమర్థించడానికి రెడీ అయింది. కానీ ఎక్కడ విభేదం అంటే డిప్యూటీ స్పీకర్. సో డిప్యూటీ స్పీకర్ పదవి నార్మల్గా పార్లమెంటరీ కన్వెన్షన్స్ ట్రెడిషన్స్ ఏంటంటే డిప్యూటీ స్పీకర్ పదవి అపోజిషన్కి ఇస్తారు. ఎందుకంటే స్పీకరు అధికార పార్టీ ఉంటాడు కనుక డిప్యూటీ స్పీకర్ అపోజిషన్కు ఇస్తారు. ఎందుకంటే కొన్ని పార్లమెంటరీ ట్రెడిషన్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కన్వెన్షన్స్ ట్రెడిషన్స్ బిల్డ్ అయి ఉంటాయి. ఇప్పుడు కొన్నేమో రూల్స్లోనే ఉంటాయి. ఇప్పుడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అపోజిషన్ లీడర్ ఉంటాడు, ఎందుకంటే ప్రభుత్వ పద్ధతుల్ని సమీక్షించేటువంటి పని కనుక. అలాగే కొన్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలకు చైర్మన్లుగా అపోజిషన్ మెంబర్స్ ఉంటారు. ప్యానల్ స్పీకర్స్లో కూడా అపోజిషన్ మెంబర్స్ ఉంటారు. సిబిఐ లాంటి కొన్ని కీలక సంస్థల అధినేతల్ని నిర్ణయించడంలో కూడా ప్రధానమంత్రి, సీనియర్ మినిస్టర్తో పాటు అపోజిషన్ లీడర్ ఉంటాడు. అది అపోజిషన్కి ఇచ్చేటువంటి పార్లమెంటరీ డెమోక్రసీలో ఉండే గౌరవం. సో అందువల్ల డిప్యూటీ స్పీకర్ కూడా అపోజిషన్కి ఇవ్వడం వల్ల ఒక కాన్ఫిడెన్స్ సభ్యులకు ఉంటుంది. అంటే ఈ సభ ఏకపక్షంగా ఉండదు, ఈ సభ మా పట్ల వివక్ష చూపదు, ఈ సభ బ్రూట్ మెజారిటీ అధికార పార్టీకి ఉంది గనక మమ్మల్ని బుల్డోజ్ చేసి ముందుకు పోదు అని ఒక విశ్వాసాన్ని కల్పించడానికి కూడా డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారు. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ కన్వెన్షన్ను, ఈ ట్రెడిషన్ను గౌరవించడానికి రెడీగా లేదు.
లాస్ట్ 2019-24 మధ్య పీరియడ్లో ఏకంగా డిప్యూటీ స్పీకర్ లేనేలేడు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన ఒక రకంగా. ఎందుకంటే రాజ్యాంగం చాలా క్లియర్గా చెప్తుంది స్పీకర్ని ఎన్నుకోవాలి, డిప్యూటీ స్పీకర్ని ఎన్నుకోవాలి అని. కానీ డిప్యూటీ స్పీకర్ని ఎన్నుకోలేదంటే పార్లమెంట్ రాజ్యాంగ మరి ఉల్లంఘన కాకుండా ఏమవుతుంది? అంతకు ముందు కూడా మీరు ఎన్డీఏ 2014లో రెండవసారి అధికారంలోకి వచ్చాక మోడీ ఫస్ట్ టర్మ్లో కూడా తమ మిత్రపక్షమైన ఏఐఏడీఎంకే మెంబర్కి ఇచ్చారు. సాధారణంగా అధికార పార్టీ అంటే అధికార కూటమి కూడా అని అర్థం. సో అధికార పార్టీకి ఇవ్వలేదు, కానీ అధికార పార్టీ మిత్రపక్షం అధికార కూటమిలో వచ్చారు, అపోజిషన్కి ఇవ్వకుండా. సో ఈసారి కూడా చర్చ జరిగింది, డిప్యూటీ స్పీకర్ టీడీపీకి ఇస్తారా అనే డిస్కషన్ కూడా ఉంది. మరి టీడీపీ తీసుకుంటుందో లేదో తెలియదు. ఈవెన్ లాస్ట్ టర్మ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా డిప్యూటీ స్పీకర్ ఆఫర్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి, కానీ వాళ్ళు ఎన్డీఏలో చేరటానికి సిద్ధపడకపోవడం వల్ల సాధ్యం కాలేదు. అందువల్ల ఈ ఒక నోబుల్ ట్రెడిషన్, పార్లమెంటరీ హెల్తీ కన్వెన్షన్ ట్రెడిషన్ అయిన డిప్యూటీ స్పీకర్ పదవిని అపోజిషన్కు ఇవ్వటానికి అధికార పార్టీ సిద్ధపడలే. దీంతో అపోజిషన్ పార్టీ పోటీకి రెడీ అయింది. సో ఇప్పుడు ఓం బిర్లా బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాడు. కె సురేష్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ సభ్యుడు, 8 సార్లు లోక్సభకి ఎన్నికైన సీనియర్ మోస్ట్ మెంబర్ను ఇండియా కూటమి లోక్సభ స్పీకర్ పదవికి పోటీ పెట్టింది. మరి దీని ఉద్దేశం ఏంటి? బహుశా ఎన్డీఏ అపోజిషన్లో డివిజన్ తీసుకురావటానికి స్పీకర్ పదవిని పోటీని ఆహ్వానించిందా? తామంటే ఎన్డీఏ యునైటెడ్గా ఉన్నాం, కానీ ఇండియా కూటమి యునైటెడ్గా లేదు అని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక ఎత్తుగడగా వ్యూహంగా చేసి ఉన్నా ఆశ్చర్యపడాల్సిన లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మధ్యలో వచ్చిన తిరకాసు ఏంటంటే తృణమూల్ కాంగ్రెస్. మనందరికీ తెలుసు, మమతా బెనర్జీ ఇండియా కూటమిలో ఉన్నట్లు, ఎన్డీఏ వ్యతిరేక కూటమిలో ఉన్నట్లు ఉంటారు, కానీ షీ ద ట్రోజన్ హార్స్, మాయాగుర్రం. సో ఇప్పుడు మమతా బెనర్జీ ఆల్రెడీ తృణమూల్ కాంగ్రెస్ పేచి పెట్టింది, మమ్మల్ని కన్సల్ట్ చేయలేదు. కాంగ్రెస్ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన కె సురేష్ను స్పీకర్ పదవికి ఇండియా కూటమి పెట్టేటప్పుడు అని ఇప్పుడు కొత్త తిరకాసు పెట్టారు. అంటే బహుశా పరోక్షంగా ఎన్డీఏ ప్రయోజనాలు, బీజేపీ ప్రయోజనాలు కాపాడేందుకు మాయావతి ఆడుతున్న కొత్త ఎత్తుగడ, మమతా బెనర్జీ ఆడుతున్న కొత్త ఎత్తుగడ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆమె బెంగాల్లో ఇండియా కూటమి పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు కుదరలేదు, కానీ ఆ తర్వాత కూడా ఆమె ప్రకటించింది, నేను ఇండియా బ్లాక్ ఒకవేళ రేపు అధికారం వస్తే బయట నుంచి మేము మద్దతు ఇస్తాం, బీజేపీని నిజంగా ఓడించేది మేమే అని చెప్పారు. కానీ ఇప్పుడు లోక్సభ స్పీకర్కు మనం చూడాలి, ఓం బిర్లాకు మద్దతు ఎలాగో ఇవ్వరు బీజేపీకి, కానీ ఇండియా కూటమి అభ్యర్థికి ఇస్తారా ఇవ్వరా? ఇచ్చినా ఇవ్వకున్నా ఫలితంలో తేడా రాదు. ఇప్పుడు మీకు ఈ పోటీ ఏం నిజంగా ఎన్డీఏ అభ్యర్థి ఓడిపోతారని కాదు కదా, ఎందుకంటే 293 ఎన్డీఏకు ఉంటే 232 ఇండియా కూటమికి ఉన్నది. చాలా స్పష్టమైన మెజారిటీ ఉంది. ఇట్స్ అ ఫోర్గాన్ కంక్లూషన్, స్పీకర్గా బీజేపీ అభ్యర్థి ఓం బిర్లాని ఎన్నికవుతాడు. కానీ ఒకవేళ తృణమూల్ గనక బాయ్కాట్ చేసిందనుకోండి, తటస్థంగా ఉందనుకోండి, ఇండియా కూటమి దెబ్బతిన్నది, ఇప్పుడే బీటలు వాడుతుంది అనే ఒక నరేటివ్ను పంపించడానికి బీజేపీకి అడ్వాంటేజ్గా మారుతుంది. సో ఇప్పుడు అందువల్ల ఈ రాజకీయ వ్యూహం ఏమై ఉంటుంది చూడాలి. బట్ ఒకటి మాత్రం నిజం, డిప్యూటీ స్పీకర్ ఇవ్వటానికి మాత్రం మోడీ హ్యాంలో బీజేపీ సిద్ధంగా లేదు. అసలు డిప్యూటీ స్పీకర్ ఇంకా మీకు ఆశ్చర్యం వేస్తుంది. ప్రోటోన్ స్పీకర్ ఏంటేంటి? ప్రోటోన్ స్పీకరు, డిప్యూటీ స్పీకరు, ప్యానల్ స్పీకర్సు, ఈ 4 పదాలు మనం వింటాం. ప్యానల్ స్పీకర్స్ అంటే స్పీకరు, డిప్యూటీ స్పీకర్ లేనప్పుడు వివిధ పార్టీలతో కూడిన సభ్యుల బృందం ప్యానల్ స్పీకర్స్గా వ్యవహరిస్తారు. అంటే వాళ్ళు ఆ సమయానికి ఆ సీట్లో కూర్చుంటారు. ఇక ప్రోటోన్ స్పీకర్ అంటే కొత్తగా లోక్సభ ఎన్నిక అయినాక ఇంకా స్పీకర్ ఎన్నిక కాకముందు సభ్యుల ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించేటువంటి వ్యక్తి. అందులో ఏ రకమైన అధికారాలు లేవు, బాధ్యతలు లేవు, చేసేది కూడా ఏమీ లేదు. అది ప్రోటోన్ స్పీకర్ ఆ 2 రోజులే, ఇక తర్వాత ప్రోటోన్ స్పీకర్ ఉండడు. అక్కడ కూడా పంతం నెగ్గించుకుంది మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ. విచిత్రం ఏంటంటే అక్కడ కూడా ట్రెడిషన్ ఏంటి, కన్వెన్షన్ ఏంటంటే సీనియర్ మోస్ట్ మెంబర్ ఆఫ్ ది హౌస్ ప్రోటోన్ స్పీకర్గా పెడతారు.
సో బీజేపీ నుంచి భర్తృహరి మెహతా, ఇతను అంతకుముందు ఎన్నికల ముందు వరకు కూడా బిజు జనతాదళ సభ్యుడు. ఎన్నికల ముందు పార్టీ ఫిరాయించి బీజేపీలో చేరి మళ్ళీ ఎంపీ అయ్యాడు. ఇతను 7వసారి ఎన్నికయ్యాడు. ఇక కె సురేష్, ఇతను కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ. ఇతను ఇప్పటి వరకు 8వసారి ఎన్నిక కావడం. సో కన్వెన్షన్ ట్రెడిషన్ ఏంటి, 8వసారి ఎన్నికయ్యే వ్యక్తి ప్రోటెం స్పీకర్ కావాలి. కానీ ప్రోటెం స్పీకర్ పదవి కూడా అపోజిషన్కు ఇవ్వటానికి కానీ గౌరవించడానికి కూడా బీజేపీ సిద్ధంగా లేదు. సో మోడీ సిద్ధంగా లేడు బీజేపీ కన్నా. సో ఏం జరిగింది, ఆటోమేటిక్గా భర్తృహరి మెహతాను పెట్టారు. దీనికి బీజేపీ వాదన ఏంటంటే, నిజమే సురేష్ ఒక టర్మ్ ఎక్కువ ఉన్నాడు, కానీ కన్సిక్యూటివ్గా లేడు. అంటే 7 సార్లు వరుసగా ఓడిపోకుండా ఉన్నాడు భర్తృహరి. సో సురేష్ మధ్యలో ఒక 10 ఏళ్ళు అంటే 2 పర్యాలు ఎంపీగా లేడు. అందువల్ల ఆయన 8 టైమ్స్ ఉన్నా ఆయన కన్సిక్యూటివ్ కాదు కదా అని ఒక మెలిక పెట్టి ప్రోటెం స్పీకర్ కూడా ఇవ్వలేదు. ఇవ్వాలనుకుంటే ఆ మెలిక పెట్టాల్సిన అవసరం లేదు. నిజంగా అపోజిషన్ పట్ల కాస్తంత గౌరవం చూపుదాం, ఔదార్యాన్ని చూపుదాం. ఎందుకంటే నెంబర్స్ కూడా మారిపోయాయి. గతంలో లాగా మాకు బుల్డోజర్ మెజారిటీ ఏమీ లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీకి సొంతగా కూడా మెజారిటీ లేదు. సో గత 10 ఏళ్ళుగా పార్లమెంట్ నడిపించిన తీరుకు భిన్నంగా కొంత కన్సెన్సస్తో ప్రతిపక్షాలని కలుపుకొని పార్లమెంట్ నడిపిద్దామన్న ఆలోచన కనుక మోడీజీకి ఉంటే ఖచ్చితంగా ప్రోటెం స్పీకర్ అన్న అపోజిషన్కి ఇచ్చేవారు. కానీ ప్రోటెం స్పీకర్ అనుభవం తర్వాత అపోజిషన్కి అర్థమైంది వాట్ ఈస్ ద మూడ్ ఆఫ్ మోడీ బలం తగ్గింది కదా అని ఆయన ఏమీ ఔదార్యాన్ని ప్రదర్శించడు. కన్వెన్షన్స్ ట్రెడిషన్స్ ఉండదు, మళ్ళీ బుల్డోజర్ పాలిటిక్సే పార్లమెంట్లో నిర్వహిస్తారని అర్థమైంది. అర్థం కావడంతో ఇక వారు స్పీకర్ పదవి విషయంలో కూడా పోటీ పడాలని, అందువల్ల డిప్యూటీ స్పీకర్ ఎలాగ ఇవ్వరు, ప్రోటెం స్పీకర్ కూడా ఇవ్వరు. ఇక అవకాశాలు ఏమిస్తారు అపోజిషన్కు? అందుకొరకు లెటస్ టేక్ ద పొలిటికల్ కంటెస్టేషన్ స్ట్రైట్ అవే అనే నిర్ణయానికి అపోజిషన్ వచ్చింది. అందువల్ల స్పీకర్ పదవికి అన్ఫార్చునేట్ కంటెస్ట్ ఏర్పడింది. దీనికి ఖచ్చితంగా అధికార కూటమి ఎన్డీఏదే బాధ్యత. ఇక ఇంకో డైమెన్షన్ కూడా ఉంది, మనం చెప్పుకోవాల్సిన డైమెన్షన్, తెలుగు వారికి ఆసక్తి ఉన్న డైమెన్షన్. మనం అంతా ఏమనుకున్నాం, మన పురంధేశ్వరి లోక్సభ స్పీకర్ అవుతారో అని అనుకున్నాం. న్యాయంగా అయితే కావాలి. ఎందుకు కావాలి అంటే, ఇప్పుడు మనకు తెలుసు భారతదేశ రాష్ట్రపతి ఈస్ట్ ఇండియా నుంచి వచ్చారు, ఒరిస్సా నుంచి. ప్రధానమంత్రి వెస్ట్ ఇండియా నుంచి వచ్చారు. హోం మంత్రి మీకు వెస్ట్ ఇండియా నుంచి వచ్చారు. వైస్ ప్రెసిడెంట్ మీకు నార్త్ ఇండియా నుంచి వచ్చారు. సో నార్త్ నుంచి వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు, వెస్ట్రన్ ఇండియా నుంచి ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, ఈస్టర్న్ ఇండియా నుంచి ప్రెసిడెంట్ ఉన్నాడు, ఇక మిగిలింది సౌత్ ఇండియా. అంటే ఇలా చూడవచ్చా అంటే చూడడం లేదా? ఇప్పుడు బీజేపీ మోడీ క్యాబినెట్ పెట్టినప్పుడు అన్ని రాష్ట్రాలు, నార్త్ సౌత్, అలాగే కులాలు ఇవన్నీ లెక్కలు వేయడం లేదా? వేయకుండానే అపాయింట్ చేస్తున్నారు. నాకు చెప్పండి. ఇప్పుడు కేరళ నుంచి బీజేపీకి ఉన్నోళ్ళే ఒక ఎంపీ, మరి 2 కిందకి ఇచ్చారు. యూపీ మరి 26 మంది, గుజరాత్లో 26కు 25 ఎంపీలు గెలిచారు. మరి అక్కడ 25 మందికి ఇచ్చారా? మీకు మధ్యప్రదేశ్లో 29కు 29 గెలిచారు, మరి అక్కడ 29 మందికి ఇచ్చారా? కానీ కేరళలో ఒక్కరే గెలిచారు, కానీ 2 మంత్రి పదవులు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఆ రకంగా బ్యాలెన్స్ చేస్తుంటారు. సో దేశ ఇంటెగ్రిటీ కొరకు, దేశానికి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడం కొరకు సాధ్యమైనంత మేరకు వివిధ ప్రాంతాలని, వివిధ సామాజిక వర్గాల్ని బ్యాలెన్స్ చేస్తారు. అలా అంటే ఒకే రాష్ట్రం నుంచో కొన్ని రాష్ట్రాల నుంచో మంత్రులుగా ఉండరు కదా. ఇప్పుడు మోడీ క్యాబినెట్లో అన్ని రాష్ట్రాలకు ఎందుకు రిప్రజెంటేషన్ ఇస్తారు? మరి ఇంత క్లియర్గా సౌత్ ఇండియా లెఫ్ట్ అవుట్ అయినప్పుడు సౌత్ ఇండియా నుంచి స్పీకర్ ఇవ్వకుండా మళ్ళీ స్పీకర్ కూడా నార్త్ ఇండియా నుంచే ఇచ్చారు. సో అందువల్ల ఇది ఏ రకమైన మెసేజ్ పంపుతుంది అంటే, సౌత్ ఇండియా రేపు డీలిమిటేషన్ అయితే పొలిటికల్ మార్జినలైజేషన్ కూడా అవుతుంది, రాజకీయ ప్రాధాన్యత కూడా తగ్గుతుంది. ఇప్పటికే ఫైనాన్షియల్గా చాలా ఎకనామిక్ ప్రాస్పరిటీ చూపిన దక్షిణ భారతదేశాన్ని ఆర్థిక కేటాయింపుల్లో వివక్ష జరుగుతుంది, నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఆఖరికి రాజకీయ గుర్తింపు ఇవ్వడంలో కూడా నష్టం. అందువల్ల తెలుగు వారికి ప్రత్యేక హోదా ఎలాగూ ఇస్తలేరు. కనీసం తెలుగు బిడ్డ అయినటువంటి పురంధేశ్వరిని లోక్సభ స్పీకర్గా చేస్తే ఒక కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. బట్ అది దానికి కూడా సిద్ధపడలేదు.
మళ్ళీ తమకు ఇటీవల రాజస్థాన్లో దెబ్బతిన్నారు కనుక ఆ రాజస్థాన్ నుంచి ఎంపిక చేయడమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చారు. సో అందువల్ల ఈ స్పీకర్ ఎన్నికలో డెమోక్రటిక్ ట్రెడిషన్స్, పార్లమెంటరీ కన్వెన్షన్స్, ఈ ప్రాసెస్ మొత్తములో పక్కకు పోయాయి. ఇట్స్ ఎ వెరీ అన్ఫార్చునేట్ డెవలప్మెంట్. రాబోయే 5 ఏళ్లలో పార్లమెంట్ ఎలా నడుస్తుంది అన్నదానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పవచ్చు.